హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ మారీ అప్డేటర్. ఈ వీడియోలో అయితే మనం ఇజ్రాయెల్ కి అండ్ ఇరాన్ కి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల గురించి అయితే ప్రతి ఒక్కటి డీప్ గా అయితే మనం చెప్పుకున్నాం. జూన్ 13 రాత్రి 2 గంటల సమయంలో ఇజ్రాయెల్ తన రైజింగ్ లైన్ మిషన్ అయితే ప్రారంభించింది. ఒక్క రాత్రిలోనే ఇరాన్ లోని అణు స్థావరాలు, మిస్సైల్ బేస్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ హబ్లు ఇవన్నీ కూడా టార్గెట్ అయ్యాయి. వేల కిలోమీటర్ల నుంచి ప్రయోగించిన డ్యూయల్ డ్రోన్లు ఇజ్రాయెల్ టెక్నాలజీ తూటాలకు గులాం అనే మాటను నిజం చేశాయి. కానీ ఇదే సమయంలో ఇటు ఇరాన్ కూడా తన శక్తిని చూపించేందుకు ఏమాత్రం కూడా వెనకబడలేదు. 150కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లు, 100కు పైగా డ్రోన్లు ఇటు ఇజ్రాయెల్ నగరంలో చాలా గర్జించాయి. బీర్షెబా హాస్పిటల్ మీద పడిన సెజ్జిల్ మిస్సైల్, అటు పిల్లల ఏడుపులు, రక్తంతో అయితే ఓపెన్ వార్డ్స్ అన్ని కూడా అయిపోయాయి. ఇది యుద్ధం కాదు, ఇది ఒక మానవతా శవపేటిక. అసలు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండింటిలో అసలు ఎవరు మొదలు పెట్టారు? వీళ్ళిద్దరి మధ్య పోరు ఇంత బలంగా ఎందుకు సాగుతుంది? అసలు ఏ దేశం కూడా తగ్గట్లేదు అంటున్నాయి.